ఒక ఊరిలో గోపి అనే పిల్లవాడు ఉండేవాడు. ఒక రోజు గోపిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అక్కడ అతడు చిన్న పెట్టె ఇస్తాడు, దాన్ని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పాడు. దాంతో గోపి తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊర్లో ఉండే స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోపి చేతికి ఇస్తూ, దారిలో దొంగలుంటారు, జాగ్రత్త, వీటిని ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడు. ఇంటికి వచ్చే దారిలో గోపికి తన వెనకాల ఎవరో వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించింది. ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు. దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు. ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోపికి ఏం చెయ్యాలో తెలియలేదు. కొంత దూరం వెళ్లేసరికి గోపికి ఒక నది కనిపించింది. దాన్ని చూడగానే అతడికి ఆలోచన వచ్చింది. వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి, నా పెట్టె నీళ్లలో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలు పెట్టాడు. గోపి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను ఆ పెట్టెను తీసిస్తానంటూ నదిలోకి దూకాడు. అదే అదను అనుకున్న గోపి పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందులో మనకు తెలిసిన నీతి ఏమిటంటే, కష్టం వచ్చినప్పుడు మనం మన సమయస్ఫూర్తిని ఉపయోగించుకోవాలి.